ఎవరి కోసం బతకాలి తేజ? నన్ను క్షమించండి అత్తయ్య. మీకు ఇచ్చిన మాట నిలబెట్టకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తానని చెప్పి చెయ్యకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. కనీసం నేను చచ్చాకైనా నేనేంటో, నా మంచితనం ఏంటో మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మధు, వద్దు మధు, మధు. మధు, తత్తి మధు, 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 మధు ఏంటి అప్పించుకోవాలి? మధు, మధు దిగు, మధు, నేను చెప్పేది విను మధు. ఇట్లా మధు, నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు తేజ నన్ను కాపాడావు? నేను బతికుండి ఎవరికి ఉపయోగం? ఇప్పటికీ అత్తయ్య నన్ను అపార్థమే తప్ప అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? నేను చచ్చిపోతాను తేజ. ఇదిగో నువ్వు ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోవే. నిన్ను అయినా సరే నేను నమ్మనే. అమ్మా, ఇన్నాళ్ళు మోసం చేస్తూ వచ్చావే. నీ గురించి నిజం తెలిసినా కూడా ఇప్పటికీ మోసం చేయాలనే చూస్తున్నావు. ఇకపై నువ్వు ఇలాంటి ఎదవ డ్రామాలు ఎన్నాడినా ఏం చేసినా నేను నమ్మను కాక నమ్మనే. చచ్చిపోవే. చేస్తానంటున్నావు కదా, చచ్చిపో, చచ్చిపో, చచ్చిపోవే. నువ్వేంటో నీ అసలు రూపమేంటో కళ్ళారా చూశాక నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందే. కానీ నిన్ను ఒక్కసారిగా చంపితే సరిపోదు. మాకు చేసిన ద్రోహానికి మోసానికి నువ్వు అనుక్షణం చేస్తూ నరకం అనుభవించాలి. చచ్చిపోవే. నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? నువ్వు తను అనుమానిస్తున్నావనే కదా ఇప్పుడు మధు చావడానికి కూడా రెడీ అయింది. మళ్ళీ నువ్వు తను చావాలని అలా శాపనార్థాలు పెడతావేంటమ్మా? అమ్మా, ఒకటి చెప్పు, నువ్వు మధును పూర్తిగా నమ్మాలంటే తనేం చేయాలి? మధు ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? ఏం చేయనక్కర్లేదురా. ఇంకొకరి చేత మధు మంచిదని ఆ రోజు గెస్ట్ హౌస్ లో నేను చూసిందంతా అబద్ధమని చెప్పించండి చాలు. అప్పుడు నమ్ముతాను దీన్ని. అంతేకాదు, నాకు పిచ్చుందని నేనే ఒప్పుకుంటాను. సరే అత్తయ్య, సరే. పోనీ అలా ఎవరు చెప్తే నమ్ముతారో అదైనా చెప్పండి, వాళ్ళ చేత చెప్పేస్తాను. ఆ జర్నలిస్ట్ స్వాతితో చెప్పించు, అప్పుడు నమ్ముతానే. దానికి మొత్తం తెలిసే. స్వాతి రావాలి, అది నిజం చెప్పాలి, అప్పుడు నీ అంతు తేలుస్తా. మధు, ఇప్పుడు మన స్వాతిని తీసుకొస్తే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎలా మధు? నా విషయంలో అత్తయ్య కోపంగా ఉన్నారంటే ఓకే, కానీ యశ్ విషయంలో కూడా అత్తయ్య ఎందుకింత మొండిగా ఉంటున్నారు? అలా ఎప్పుడూ అత్తయ్య చేయరే. ఇలా అత్తయ్యే చేస్తున్నారా, లేక ఆ మధు ఏమైనా ప్లాన్ చేసి అత్తయ్య చేత ఇలా చేయిస్తుందా? అక్కడ విషయాలు ఒక్కటి కూడా తెలియడం లేదు. స్వాతి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేసేది, తను కూడా నాకు ఫోన్ చేయడం లేదు.
అసలు స్వాతికి ఏమైంది? స్వాతి కాల్ కనెక్ట్ అవ్వడం లేదేంటి? ఇదేంటి, స్వాతి నాకు కాల్ చేసినట్టుంది. తన నెంబర్ బ్లాక్ చేసింది. భూమి పూజ తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. తర్వాత స్వాతితో నేను అస్సలు ఫోన్లో మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుంటారు? ఎవరు బ్లాక్ చేశారు? ఖచ్చితంగా యశ్ స్వాతితో మాట్లాడుంటాడు. తనే నెంబర్ని బ్లాక్ చేసుంటాడు. యశ్, స్వాతి నా ఫోన్ కాల్ చేస్తే నువ్వేమైనా తనతో మాట్లాడావా? నేనేం కావాలని తనతో మాట్లాడలేదు. తనే కాల్ చేసింది. ఆ స్వాతి వల్లే కదా ప్రాజెక్ట్లో లేనిపోయిన డిస్టర్బెన్స్లన్నీ. అందుకే లిఫ్ట్ చేసి తనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తన నెంబర్ బ్లాక్ చేశాను. నా ఫోన్లో స్వాతి నెంబర్ నువ్వు బ్లాక్ చేయడం ఏంటి యశ్? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించవా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. తొందరపడి డెసిషన్స్ తీసుకుంటావు. ఇలా చేసే కదా నీ ఆస్తి పేపర్స్, షేర్స్ అన్ని మీ వదిలికి ఇచ్చేసావు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టమే తప్ప ఏ లాభం ఉండదు యశ్. ఇంకా ఆపుతావా? నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. అయినా స్వాతి నెంబర్ బ్లాక్ చేసినందుకు నేనేదో నేరం చేసినట్టు మాట్లాడతావేంటి? తను ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ప్రాజెక్ట్ అంతా మంచిగా జరిగేది. ఆ స్వాతి అంతా స్పాయిల్ చేసింది. అందుకే అలా చేశా. ఆ స్వాతి కూడా నీకు మంచి జరగాలనే పోరాడుతుంది యశ్. ప్రజలు బాగోగుల కోసం తపన పడే జర్నలిస్తాను. అంతేకాని మీ వదినలా డబ్బు కోసం నమ్మిన వాళ్ళనే నాశనం చేసే మనిషి కాదు. అయినా నీ ప్రాజెక్ట్ గురించి, మీ వదిన గురించి నేను ఏం పట్టించుకోను అని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఇలా చేయడం? ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్. అసలు స్వాతి ఎక్కడుంది? ఏయ్, లే లే లేవే, లే లే. ఎందుకు నన్ను ఇలా చిత్రహింసలకి గురి చేస్తున్నారు? నువ్వు నిజం చెప్తే ఇక్కడ అహింస తప్ప ఎలాంటి హింస ఉండదు. కానీ నువ్వు నిజం చెప్పడం లేదు కదా. నేను నిజమే చెప్తున్నాను. మీకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్లో నేను దాచిపెట్టలేదు. ఏ వీడియో రికార్డ్ చేయలేదు. నన్ను నమ్మండి. నువ్వు డైరెక్ట్గా నిజం ఒప్పుకుంటే నీ చావు చాలా ఈజీగా అయిపోతుంది. లేదంటే రేపు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నేను ఏ వీడియో తీయలేదు. ఓ ఓకే సరే, నువ్వు ఏ వీడియో రికార్డ్ చేయలేదు అంటున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటది?